ప్రస్తుతం మనమైతే పూజ్య శ్రీ రామచంద్ర డొంగ్రేజీ మహారాజ్ గోశాల వద్ద అయితే ఉన్నాము. ఇది ఎక్కడంటే ఇంజాపూర్ తొర్రూరు రోడ్ సైడ్లో అయితే ఉంది. సో ఇక్కడ ఇది ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గోశాల నడుపుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. సో ఇది ఒక 15 సంవత్సరాల నుంచి ట్రస్ట్ వాళ్ళు దీన్ని నడుపుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వీటికి ఆహారం కానీ లేదా అమావాస్య రోజు స్పెషల్గా చెప్పాలి అంటే అమావాస్య రోజు వీళ్ళు స్పెషల్గా తీసుకొని భోజనాలు ఏర్పాటు ఎంతమంది అంటే 4000 వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి అయితే ఇక్కడ అన్నదానం చేస్తామని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంజాపూర్లోని శ్రీ రామ్జీ డోంగ్రే గోశాలలో జరిగే గోసేవ అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ గోసేవను చూడటానికి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. స్వయంగా భక్తులు గోసేవ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజు జరిగే గోసేవలో భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. వందలాది గోవులు ఇక్కడ కనువిందు చేస్తుంటాయి. సర్వదేవతలకు ప్రతిరూపమైన గోవులను అపురూపంగా చూసుకుంటారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది, ఎవరు స్థాపించారు అనేది మనతో పాటు అయితే పిట్టల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. నమస్తే. జై శ్రీకృష్ణ, జై గోమాత. సార్ చెప్పండి సార్, అసలు ఈ ఎప్పుడు స్థాపించబడింది గోశాల? గత 15 సంవత్సరాల నుంచి ఈ గోశాల నడుస్తుంది. ఇంతకుముందు తుర్కయంజాల్ కట్ట కింద ఉండేది, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. గత 15 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇక్కడ గుజరాతీ ట్రస్టీలు నడుపుతున్నారు. చాలా ఇక్కడ ఎవరు గోవులకు దానం చేసినా చేయకపోయినా అమావాస్య రోజు ఒక 4000 మందికి భోజనం వ్యవస్థ అందరూ ట్రస్టీలు పోగు చేసుకొని డబ్బు ఖర్చు పెట్టి భోజనాలు వ్యవస్థ ఉంటుంది. గడ్డి కూడా జనాలకు దానికి ట్రస్టీలే ఏర్పాటు చేస్తారు. ఎవరిని ₹1 డబ్బు అడగకుండా వాళ్ళు బాగా చేస్తున్నారు. నేను గోరక్షకగా పనిచేస్తా. గత ఇక్కడ వచ్చినప్పటి నుంచి 4-5 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఇక్కడనే పనిచేస్తూ ఉంటా. నాకు ఏం పని లేదు, నేను పూర్తి సమయం ఇచ్చి గోరక్షణ కోసం పనిచేస్తూ ఉంటా. అంటే డైలీ రోజువారీ గోమాతలకి ఎవరు చూస్తుంటారు వాటి బాగోగులు? ట్రస్టీసు, ఎవరైనా దాతలు ఎవరిని ₹1 కూడా ఎవరిని అడగరు. స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకొని దానికి గడ్డి కోసము దీనికోసం ఖర్చు చేసి ముందుకు కొనసాగుతుంటుంది అన్నట్టు. అంటే అమావాస్యకి 4000 మందికి భోజనం పెడతా అంటున్నారు కదా, అంటే ఏమన్నా ప్రత్యేకత అమావాస్యకి అంటే ఏమన్నా ఉందా, లేకపోతే ట్రస్ట్ వాళ్ళు పెడుతున్నారా? అందరికీ అమావాస్య రోజు ఒక రోజు భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో దానికి ఖర్చు పెట్టి భోజన వ్యవస్థ అందరికీ ఏర్పాటు చేస్తారు. ఎవరికి లేదనకుండా పొద్దున 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజన వ్యవస్థ ఉంటుంది. ఎవరిని ₹1 ఎవరిని అడగరు. స్వచ్ఛందంగా గోవుల కోసం ఏమైనా గడ్డి కోసం కానీ దానికోసం దానం చేస్తారు తప్పితే ఎవరిని ₹1 ఎవరు అడగరు. ఒకవేళ డోనర్స్ ఎవరైనా ఇస్తా అంటే తీసుకుంటారా అలాగా? అవును, గోవుల కోసం ఇస్తానంటే తప్పకుండా తీసుకుంటారు డబ్బులు. గోవుల కోసం వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటారు తప్పితే ఎవరిని ₹1 అడగకుండా గత 15 సంవత్సరాల నుంచి ఈ గోశాల నడుస్తున్నది, బ్రహ్మాండంగా నడుస్తున్నది. గోవులను గోవదకు వెళ్లకుండా రక్షించి గోవులను తీసుకొచ్చి ఇక్కడ సాదుకుంటూ చచ్చిపోయే గోవులను చనిపోయినా సరే ఇక్కడనే ముంత తీసి పెడతారు తప్పితే ఎవరికి గోవులను ఇవ్వరు. గోవులను కానీ నందులను కానీ ఎవరికి ఇవ్వరు. దాదాపుగా మన దగ్గర ఎన్ని గోవులు ఉన్నాయి? దాదాపు 1000 నుంచి 1200 గోవులు ఉంటాయి, గోవులు కానీ నందులు కానీ. అంటే డైలీ వాటికి గడ్డి పెట్టడం కానీ ఆహారం ఇవన్నీ ఎవరు చూసుకుంటారు రోజు? కొంతమంది వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేపిస్తారు. ఒడిశాకి వెళ్ళి వచ్చినారు వాళ్ళు, ఒక 15-20 మంది పని చేస్తారు. ఆ విధంగా ముందుకు కొనసాగుతుంది. ప్రతి అమావాస్యకి వస్తామమ్మా. నా పేరు శోభా గౌడ్, సాగర్ కాంప్లెక్స్లో ఉంటాము. ఫస్ట్ నాగార్జున సాగర్ మెయిన్ రోడ్కి ఉండేది, ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ పెట్టారు. ప్రతి అమావాస్యకి వచ్చి మీరు ఏం చేస్తారమ్మా ఇక్కడ? అంటే ఎట్లా ఆహారం పెడతాము, గోమాతను కొలుస్తాము, ఇక ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాము, అన్నదానానికి పైసలు ఇస్తాము, అన్నీ చేస్తాం. అంటే మీరు ఎట్లా మెంబరా లేకపోతే మామూలుగా మాకు సెంటిమెంట్ ప్రతి అమావాస్య రావాలని సెంటిమెంట్. అంటే మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు అన్నిటి అన్నదానం గోదానం బాగుంటుంది అన్నిటికీ. అట్లా
గోశాల అంటేనే ప్రతి ఒక్కరు చాగంటి కోటేశ్వరరావు చెప్పిండ్రు మాకు, అది ఇక మేము వచ్చేస్తున్నాం అన్నట్టు. ఎప్పుడు వీలైనప్పుడల్లా వస్తుంటాం. మేము ఇక్కడ సాగర్ కాంప్లెక్స్ దగ్గర ఉంటాం, గురంగూడ దగ్గర ఉంటాం, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్లో ఉంటాం. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది బేట. కొంతమంది గోవులను గోశాలకు దానం చేస్తే మరికొందరు భారీగా విరాళాలు ఇస్తుంటారు. గోవులకు మేతగా ప్రధానంగా గడ్డిని పెడుతుంటారు. ఇది ఉచితంగా కూడా ఇస్తుంటారు. గోశాలకు వచ్చిన ఎవరైనా తీసుకెళ్లి దానిని పెట్టవచ్చు. గోశాల బయట అరటి పండ్లు, పాలకూర, తోటకూర ఉంటాయి. అయితే వీటిని కొనాల్సి ఉంటుంది. గోవులకు ప్రత్యేకంగా 2 షెల్టర్లు కూడా నిర్మించారు. ఒకటి విశాలంగా ఉంటే మరొకటి చిన్నదిగా ఉంది. గోశాలలో భజన గొప్పగా సాగుతుంటుంది. ఉత్తరాది భక్తులు పెద్ద ఎత్తున భజనలో పాల్గొంటారు. అమావాస్య రోజున ఆహారానికి విరాళం ఇచ్చేవారిని ప్రత్యేకంగా సన్మానిస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, SV6 న్యూస్, హైదరాబాద్.